Hi, welcome to the Firebrand TV and also Indian Firebrand TV. ఈ రెండు ఛానల్స్ మావి. సో 12వ జనసేన ఆవిర్భావ ఉత్సవం. ఇట్స్ ఉత్సవం చాలా బాగా చేశారు యాక్చువల్గా. జన సందోహం, జన సముద్రంతో పవన్ కళ్యాణ్ గ్లామర్ మరొకసారి డౌట్ సినిమా గ్లామర్ కాకుండా పొలిటికల్ గ్లామర్తో కూడా కూడిన సభలో అందరూ బాగా మాట్లాడారు. అందులో ఈసారి కొంచెం హైలైట్ అయింది ఒక విధంగా అదృష్టవంతుడు నాగబాబు కొత్తగా ఎమ్మెల్సీ అవ్వడం వల్ల అతని మీద కొంచెం ఫోకస్ ఎక్కువైంది. వెనకాల ఉన్నవాళ్ళు ఏదో మొక్కలో కొంచెం ఎక్స్ప్రెషన్స్ లేకుండా కూర్చున్నారు వాస్తవ మాట్లాడాలంటేనే. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అంతా చేసింది నారాయణ మనోహర్ గారే, నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నిజంగా కరెక్ట్. అతను ఒక్కటే అతను ఆ డీసెన్సీ నిలబెట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా అనుక్షణం తన యొక్క డామినేటింగ్ క్యారెక్టర్ అయినా కూడా చెప్పే కదా, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం డామినేటింగ్ టైప్లో ఉంటారు. అది జ్ఞానం అనుకోవచ్చు, ఒకసారి అజ్ఞానం అనుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ చాలా బాగా ప్రిపేర్ అయ్యే మాట్లాడారు అందరూ. ఎస్పెషల్లీ చాలా మంది మాట్లాడారు. నాగబాబు మాట్లాడాడు, వాళ్ళకి బాగా హెల్ప్ చేసిన వర్మకి చురకలేసాడు. దానికి కారణం చాలా మందికి తెలియదు, ఎందుకంటే అతను చాలాసార్లు బ్లాక్మెయిల్ యాటిట్యూడ్ ప్రవర్తించాడు వర్మ. సరే ఒకప్పుడు గెలిచాడు పెళ్లిన దొరబాబు మీద, తర్వాత పెళ్లిన దొరబాబు మీద ఓడిపోయాడు, తర్వాత తెలుగుదేశం మనిషి కింద గుర్తింపు తెచ్చుకుని దాని తర్వాత పవన్ కళ్యాణ్ నాకు ఆ కాన్స్టిట్యున్సీ కావాలని కోరుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అందరూ కూర్చోబెట్టి నీకు ఏదో విధంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మీ అందరికి తెలిసి ఒకసారి గుర్తు చేస్తామంటే దాని తర్వాత ఒడ్డు దాటిన తర్వాత చెడు చూపించే టైప్లో వీళ్ళు చేశారని జనాలకు ఒక ఇంప్రెషన్ వచ్చింది. కానీ ఈ మధ్యలో చాలా సార్లు బిగినింగ్ అందరం కన్విన్స్ చేసినప్పుడు యాజ్ ఇఫ్ పెటాపురం అంతా నా చేతిలోనే ఉంది అలాగే అనుకుంటాడు. అతను యాక్చువల్గా రాజులు, అతను యాక్చువల్గా కాపులు ఓట్లు ఎక్కువ అక్కడ యాక్చువల్గా బిగినింగ్ ఇతనికి సంబంధం పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. ఇటు నర్సాపురం ఇటు నెల్లూరు కానీ నేటివ్ ప్లేసెస్ వాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళ ఫాదర్ ఉద్యోగం ఇచ్చి అక్కడ ఇటు తిరుగుతున్నాడు వాళ్ళు కొంతకాలం. ఇవన్నీ ఇలా ఉండటం వల్ల వాళ్ళకి ఒక పర్మనెంట్ నేటివ్ ప్లేస్ కింద ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ పిఠాపురం వాళ్ళది కాదు, అయినా కూడా పాపులర్ ఏరియా కాబట్టి అతనికి కొంత గ్లామరు, అతనికి కొంత చిరంజీవి అనే గ్లామరు. చిరంజీవిని వదిలించుకున్నాడు అనుకోండి, వదిలించుకున్న తర్వాత ఇతను ఒంటరిగా ప్రయాణం చేశాడు కాబట్టి ఇవన్నీ బాగా జరిగినాయి యాక్చువల్గా. ఈ ఆవిర్భావ సభలో జన సంకేతం అని ఒక్కొక్క మాట అంటున్నారు. జనసేన 12వ జనసేన ఆవిర్భావ ఉత్సవం అని కొంతమంది అన్నారు. వీర మహిళల గురించి చాలా సార్లు మాటికి అందరూ మాట్లాడారు. యాక్చువల్గా దే డిజర్వ్ ఇట్. యాక్చువల్లీ ఈవెన్ మెన్ ఆల్సో దే డిజర్వ్ ఇట్. అంతా చాలా బాగా చేశారు. అక్కడికి దుర్గేష్ కూడా వచ్చాడు. యాక్చువల్ మినిస్టర్లో వచ్చిన దుర్గేష్ కూడా వచ్చాడు. అతను కూడా అతను ఎప్పుడు బాగా మాట్లాడతాడు. మాకు ప్రొడ్యూసర్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ పార్ట్నర్ అతను. సో ప్లస్ నాకు దూరం బంధువు కూడా యాక్చువల్గా. అతను ఆ రోజుల్లోనే నేను దుర్గేష్కి ఈ ఆడియో ఫంక్షన్ అనేది కనిపెట్టాం కోకిల సినిమాతోటి. ఆ నెక్స్ట్ దానికి చిరంజీవిని పిలిస్తే బాలకృష్ణ నన్ను కూడా పిలువంటే నా నెక్స్ట్ ఫిల్మ్ ప్రీతమాకు పిలిచినప్పుడు యాంకరింగ్ ఇప్పుడున్న ఈ సోదిగాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ చేత అతను చాలా బాగా మాట్లాడగలడని నేను అతన్ని పిలిచాను. అంటే కీచురాళ్ళ సభలో మణిరత్నం వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడగలరు. కీచురాళ్ళకి అతనే ప్రొడ్యూసర్, అతను ములపూడి రాంబాబు. అఫ్కోర్స్ ములపూడి రాంబాబు ఈ మధ్యనే పోయాడు. అతను యాక్టర్ రామచంద్రపురం రాయవరం. సో వీళ్ళిద్దరిని కలిపి నేను ఆ సినిమా తీశాను. యాక్చువల్గా ఇద్దరికి సినిమా అనుభవం లేదు. సో ఇప్పుడు చాలా కాలం తర్వాత అప్పుడు వెళ్ళిపోయాడు బ్యాక్. దుర్గేష్ కొంచెం భయస్తుడు, వెళ్ళిపోయి తన పాలిటిక్స్ తన వాళ్ళకున్న వ్యాపారాలు పొలాలు చూసుకుంటూ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి కొంతకాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి ఆబ్వియస్లీ ఈజ్ కాపు కాబట్టి జనసేన పార్టీకి వచ్చి అతనికి ఇస్తానన్న కాన్స్టిట్యున్సీ కూడా రాజమండ్రి పక్కన మా కాన్స్టిట్యున్సీకి ఇవ్వకుండా జనదోరి వేసినా కూడా గెలుచుకుంటూ వచ్చాడు. ఫస్ట్ మొత్తం జనసేన స్వీప్ చేయడానికి కారణం ఒక మొమెంటం వచ్చింది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇందులో మాట అన్నాడు యాక్చువల్గా. ఎన్నో పాటలు పాడటం, చీకట్లో తిరుగు కవితలు ఎవరో రాసిచ్చుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అవంతా చాలా శ్రీశ్రీ గారి కవితల్లాగా చాలా బాగున్నాయి. బాగా మాట్లాడాడు, అవన్నీ పేపర్ పెట్టుగా మాట్లాడాడు. కానీ బట్ ఇట్స్ వెరీ థింగ్. ఎన్నో బతుకులు గుంతలు అట్లు దాటుకోవచ్చు, ఎన్నో అపవాదులు పడ్డం, లేచాం, అవన్నీ చాలా బాగా మాట్లాడాడు యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ చాలా చాలా ఇంప్రవైజ్డ్. మొన్న లోకేష్ ఎలా డెవలప్ అయ్యాడు ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇక్కడ పవన్ కళ్యాణ్
మొత్తం మార్కులన్నీ అతనికి వేయచ్చు. దుర్గేష్ అలాగే బాగా మాట్లాడతాడు. నాగబాబు ఓకే పర్లేదు, నాగబాబు మాట్లాడి అక్కడ వరమకి కొంచెం చురుకులు వేసాడు అనమాట. ఇక్కడ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్, అతని గ్లామర్, అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఓటర్స్ కలిసి ఈ 2 ఫ్యాక్టర్లే ఇక్కడ పిఠాపురంలో గెలవడానికి దోహదపడింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా నా గురించి ఇక్కడ గెలిచారు మీరు అని అనుకుంటే మటుకు అది వాడు కర్మ అన్నాడు. కర్మ ఆ టైపులో సంథింగ్ ఇస్ హ్యాపెండ్ యాక్చువల్ గా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను డిసార్టెడ్, హార్ట్ బ్రోకెన్ ఎవరక్కడ వర్మ. ఏం చేయవలసిందంటే ఈ నాగబాబు ఇచ్చే ముందు ఇతనికి ఇవ్వట్లేదు కాబట్టి అతనికి ఇంకా ఏదో కార్పొరేషన్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక మంచి ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఎవరికైనా ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళకేసే సరిపెట్టలేకపోతాడు లోకేష్, అది పవన్ కళ్యాణ్ పడతాడులే మనం ఏం చేస్తా వదిలేశాడు. వదలకుండా ముందుగానే ప్లాన్ చేసి రేపొద్దున పవన్ కళ్యాణ్ మీ దగ్గర విడిపోవడానికి కారకులైన మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మీకే దెబ్బ. విడిపోతే కలిసి ఉంటే కళ్ళ సూకులా ఉంటుంది యాక్చువల్గా, లేకపోతే జగన్ అండ్ వీళ్ళు కలిసిపోవచ్చు, ఎవరు పవన్ కళ్యాణ్ కలవచ్చు. అయితే అటువంటి జరగకుండా ఉండాలంటే వర్మకి ముందు న్యాయం చేయాలి, వీళ్ళందరికంటే ముందు చెయ్యాలి. అంటే అతను కూడా కొంచెం బ్యాక్ వేరింగ్ యాటిట్యూడ్ తోటి, పెద్ద యాటిట్యూడ్ అంటాం కదా, యాటిట్యూడ్ తోటి ఉన్నాడు. చాలా సార్లు అలా కొంచెం ప్రవర్తించాడు. జస్ట్ బికాజ్ అతను వల్లే గెలిచిపోయావు అంటే ఎలా గెలుస్తావు? అతను వండుకొని మొన్న గెలవాలి, నువ్వు గెలలేదే. ఇప్పుడు ఆ పెండెంట్ దొరబాబు ఇందులో చేరిపోయాడు, వంగా కింద కూడా జనసేనలో చేరిపోయాడు. వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారన్నది కాపులాడు, ఇప్పుడు చేరాలి. అప్పుడు పార్టీ కోసం సిక్కట్ కోసం వైఎస్ఆర్సీ పక్క వెళ్ళారు, చాలా బుద్ధగడ్డ భద్రామలాగా దెబ్బ అయిపోయారు. అంటే ఇక్కడ వీళ్ళు స్పీక్ చేస్తారన్న సంగతి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ మాట్లాడింది ఒకళ్ళు చెప్పలేను, కానీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అది ఆల్రెడీ బ్రహ్మాండమైన ఫోకస్ ఇస్తూ అన్ని టీవీల్లో వచ్చి దాన్ని వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో బిట్స్ కింద పెట్టారు, యాక్చువల్ గా లైవ్ కూడా పెట్టారు. నేను సెపరేట్ ఒక్కొక్కడు ఏవో మాట్లాడాడు, అది అవసరం లేదు. ఇక్కడ సారీ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడు, నాగబాబు ఎలా మాట్లాడాడు, అండ్ ఆల్సో దుర్గేష్ ఆల్సో బీయింగ్ మినిస్టర్, అతను మంచి ఆపరేటర్ కాబట్టి అతను ఎలా మాట్లాడాడు, వాళ్ళంతా కూడా పొగడుతులతో పిలిచారు. అందరికంటే నాకు పవన్ కళ్యాణ్ స్పీచే బాగుంది, వెల్ ప్రిపేర్డ్. అతను ఎమోషన్ ఉంది, అంతా కూడా చాలా చాలా బాగా మాట్లాడు. ఈ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్గా. చివరలు కప్పుకుని అతను అంత అలా ఎమోషనల్ గా మాట్లాడడం, అది ఆర్గనైజ్ చేయడంలో కూడా డబ్బు ఉంది, చాలా ఎంతో ఇన్వాల్వ్ అయి ఉంది యాక్చువల్గా. చాలా చాలా బాగుంది. చాలా చాలా సేపు వరకు లైట్లతోటి, ఇల్యూమినేటెడ్ లైట్లతో అందరూ ఎక్కడ ఒక్కడు కూడా మధ్యలో లెగ్స్పోయి వెళ్ళిపోతున్నట్టు ఎక్కడ కనపడలేదు. చాలా చాలా మీటింగ్లు జరుగుతూ ఉంటుంది, అక్కడక్కడ కొన్ని పలుచు వెళ్ళిపోతూ ఉంటారు. ఓల్డ్ మ్యాప్ లాగా తయారవుతుంది అనమాట, అక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్ లాగా. అలా కాకుండా అందరూ లాస్ట్ వరకు కూర్చోబెట్టాడు. ఇక్కడ లాస్ట్ లో అతన్ని పెట్టారు, ముందే మాట్లాడిస్తే పోతారు. మన పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడాడు. ప్రతిసార్లు ఎందుకంటానంటే వెల్ స్పోకెన్ అండ్ ఇట్స్ వెరీ వెల్ కండక్టెడ్ ఆల్సో ద హోల్ థింగ్. అంచేత ఇది అట్లా చాలా సంతోషకరమైన విషయం. ఆఫ్టర్ 11 years 12th year ఇంకా సెటైర్లు జగన్ మీద సెటైర్లు వేసుకుంటారు కదా, అది వేసేయకపోతే అతను పాపులర్ అవుతాడు. యాక్చువల్గా యూ మస్ట్ ఇగ్నోర్ ద అపోజిషన్ పార్టీ. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, కరణ్ తాపర్ ఇంటర్వ్యూలో మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు 19 సార్లు ఉచ్చరించారని. ముందుగా ఆయన కోపం వచ్చిన తర్వాత ఆలోచించి వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్ అని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాలి, కానీ వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ అపోజిషన్ లీడర్? దట్స్ పొలిటికల్ థింకింగ్ రాంగ్. అది పొలిటికల్ నాకు కొంచెం తెలిసి అనలిస్ట్ గా చెప్తున్నాను అనమాట. అంచేత అక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడలేదు, కానీ 11 నీకు ఇచ్చి గిఫ్ట్ గా ఇచ్చామని చెప్పి మొత్తం ఈ 11 సంవత్సరాలకి నీకు 10 సీట్లు ఇచ్చినట్టుగా అది బాగానే కుదిరింది. మిగతా వాళ్ళు అందరూ కొంచెం ఎక్కువ మాట్లాడినట్టుగానే ఉంది. మాట్లాడకూడదు. మాట్లాడడం ఏంటంటే ప్రజల్లో నీకు యాంటీ ఎంకమెన్స్ వస్తుంది, ప్రజల్లో నీకు అసమ్మతి స్టార్ట్ అవుద్ది అనమాట. మీకు పోయి మీరే తవ్వుకున్నట్టు ఉంటుంది. ఇది నేను సజెస్ట్ ఇవ్వట్లేదు, ఇస్ వాట్ విల్ హ్యాపెన్. అక్కడ పవన్ కళ్యాణ్ ప్లేస్ ఎవరన్నా చెప్తారు. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు లోకేష్ ఆల్సో. చాలా లో ప్రొఫైల్ ఏదో పాట ఉంటుంది కదా, ఎదిగే కొద్ది వదవమని అని చెప్పేసి, ఆ టైప్ లో ఉండాలి. ఇక జగన్ గురించి మర్చిపోవాల్సింది, అసలు ప్రస్తావన తీసుకురాకూడదు. ఈ విధంగా వాగ్దానాలు చేసిన పవన్ కళ్యాణ్ అన్ని వాగ్దానాలు నిలబడేట్టుగా విజయం సాధించాడు. పడ్డవాడు చెడ్డవాడు కాదన్న కాన్సెప్ట్ లోనే అందరూ మాట్లాడాలి. మళ్ళీ జగన్ గురించి ప్రచారాలు మాట్లాడడం వల్ల ఏముందంటే అతను పెట్టుబడి పెట్టకుండా పబ్లిసిటీ మీరు చేసేట్టు ఉంటుంది. దట్ ఇస్ వాట్ ఐ ఫెల్. బట్ ఎనీవే ఐ కంగ్రాచులేట్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ద ఎంటైర్ జనసేన పీపుల్ అండ్ ఆల్సో ఎస్పెషలీ జనసేన లీడర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu?
Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing, or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.